రైస్ లేకుండా ఇడ్లీ ఇంత సాఫ్ట్ అవుతుందని తెలుసా మీకు? ఈరోజు చిరుధాన్యాలతో హెల్తీగా ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. హాయ్ హలో నమస్తే, నేను మీ గౌతమి. వెల్కమ్ టు మై ఛానల్ గౌతూస్ గలాటా. ముందుగా పప్పుని సోక్ చేసుకోవాలి. ఏంటా ఇక్కడ 4 గిన్నెలు ఉన్నాయని చూస్తున్నారా? నేను ఒకేసారి ఇడ్లీకి దోశకి నానబెట్టేసుకుంటున్నాను. చిరుధాన్యాలతో ఇడ్లీ అండ్ నార్మల్ రైస్తో దోశ సోక్ చేసుకుంటున్నా. ఓన్లీ ఇడ్లీ మాత్రమే మిల్లెట్స్తో చేస్తున్నా. ఒకేసారి 2 మిల్లెట్స్ అంటే తినలేం కదా, సో ఒకటి హెల్దీగా ఒకటి నార్మల్గా. ఇక్కడ పక్కా కొలతలతో చూపిస్తున్నాను, మీరు కూడా ఫాలో అయిపోవచ్చు. 1 కప్పు మినపప్పుకి 2.5 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను అండ్ దోశకు కూడా అదే రేషియో తీసుకుంటున్నా. చిరుధాన్యాల ఇడ్లీ రవ్వ నేను లలితశ్రీ బ్రాండ్ వాళ్ళది యూస్ చేస్తున్నా. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరికేస్తుంది. పప్పుని రవ్వని ఒకేసారి సోక్ చేసుకుంటున్నా. జనరల్లీ మనం నార్మల్ ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేసేటప్పుడు 2 hours సోక్ చేసుకుంటాము. బట్ మిల్లెట్ రవ్వ కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉండాలి అంటే పప్పుతో పాటే 6 to 8 hours నానబెట్టుకోవాలి రవ్వని. నేను ఓన్లీ జొన్నలు, సజ్జలు, కొర్రలు ఉన్న ఇడ్లీ రవ్వని వాడుతున్నాను. మీరు కావాలంటే వరికెలు, అరికెలు, సామలు, ఊదలు, అంటుకొర్రలు ఉన్న రవ్వని కూడా యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఇవే క్వాంటిటీతో తీసుకోవచ్చు. 6 to 8 hours సోక్ చేసుకున్న పప్పుని ఇప్పుడు పొట్టు పోయేలాగా మళ్ళీ వాష్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా పట్టు పోవాల్సిన అవసరం లేదు. సూపర్ సాఫ్ట్గా ఇడ్లీ రావటానికి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. వెట్ గ్రైండర్ చేసుకున్న పిండికి మిక్సర్ జార్లో వేసుకున్న పిండికి చాలా తేడా ఉంటుంది. సమ్మర్ వచ్చేసింది కదా, పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కూల్ వాటర్తో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని 2 to 3 hours ఫర్మెంట్ చేసుకోవాలి. అదే మీరు మిక్సర్ గ్రైండర్లో వేసుకుంటే మాత్రం 6 to 8 hours ఫర్మెంట్ అవ్వాలి. ఫర్మెంట్ అయిన పిండిని ఎంత కావాలో అంత తీసుకుని సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తంలో సాల్ట్ మిక్స్ చేసుకుంటే నిల్వ ఉండదు. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చేలోపు మనం ఈ ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్స్లో ఆయిల్ ఆర్ గీ అప్లై చేసుకొని, లేకపోతే వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని కానీ నింపుకోవాలి. లేకపోతే ఇడ్లీ ప్లేట్స్కి అంటుకుపోయి అంత మంచిగా రావు. రోలింగ్ బాయిలింగ్ వచ్చాక ఈ ఇడ్లీ ప్లేట్స్ను పాత్రలో పెట్టాలి. ఇడ్లీ ప్రిపేర్ అవ్వటానికి 15 to 20 minutes మినిమం టైం పడుతుంది. ఇడ్లీ అయ్యేలోపు కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఆల్రెడీ రాగి ఇడ్లీ వీడియోలో పల్లీ చట్నీ చూయించాను. ఇప్పుడు కొబ్బరి అండ్ పల్లీ చట్నీ చూపిస్తున్నాను. ఫస్ట్లీ ఒక ఫ్రై పాన్ తీసుకొని 1 కప్పు పల్లీలు వేయించుకుందాము లో ఫ్లేమ్లో. మీరు కనుక ఈ చట్నీ ఫాస్ట్గా చేసేయాలని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే అంత టేస్ట్ అయితే రాదు. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే టేస్ట్ ఉంటుంది.
70% వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీల్ని, కొబ్బరిని ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అదే ఫ్రై ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి వేయించుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో ఉప్పు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర అన్నీ వేసి స్మూత్ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు అదే ఫ్రై పాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు అన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి మిక్స్ చేసుకోవటమే. పల్లి అండ్ కొబ్బరి చట్నీ రెడీ. హెల్దీ అండ్ టేస్టీ చిరుధాన్యాల ఇడ్లీ, పల్లి కొబ్బరి చట్నీ రెడీ. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు గౌతూస్ గలాటా.